అలానే విశ్వేశ్వరరావు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మహారాష్ట్రలో వినూత్నమైనటువంటి రాజకీయపరమైన అంశాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే శివసేన 2గా చీలిపోయింది. ఎన్‌సీపీ 2గా చీలిపోయింది. పైగా గతంలో ఉండేటువంటి కూటములకి, ఇప్పుడుండేటువంటి కూటమికి చాలా తేడా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నడుస్తోంది. ఒకవైపు రాహుల్ గాంధీ, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే అమిత్ షా వీళ్ళందరూ కూడా మోహరించి ఉన్నారు. ఒకళ్ళు మతపరమైనటువంటి చిచ్చు పెడుతున్నారంటే, మరొకళ్ళు కులపరమైనటువంటి చిచ్చు పెడుతున్నారు సమాజంలో అనేటువంటి ఆరోపణలు పరస్పరం విసురుకుంటున్నటువంటి సందర్భంలో ప్రీ పోల్ సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రీ పోల్ సర్వేల్లో కొన్నైతే వన్ సైడ్ ఉంది కాంగ్రెస్ కూటమి వైపు, బీజేపీ కూటమి వైపు కొన్ని సర్వేలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సర్వేలను మీకు చూపించి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే అక్కడ ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు షిండే శివసేన, అలాగే ఎన్సీపీ అజిత్ పవార్, బీజేపీ వీళ్ళు కూటమి కట్టారు. అలాగే మరోవైపు ఇండియా కూటమిలో మహా కూటమిగా ఏర్పడింది అది. కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ ఎన్సీపీ, అలాగే ఉద్ధవ్ థాక్రే పార్టీ శివసేన. సో ఇవి 2 కూటములుగా ఉన్నాయి. 2 కూటములు వెళ్తూ ఉన్నాయి. గతంలో ఆ పార్టీలకి వచ్చినటువంటి ఓట్లు, ఇప్పుడు తాజా ప్రీ పోల్ సర్వేలో ఆ పార్టీ యొక్క, ఆ కూటమి యొక్క పరిస్థితి ఏంటి అనేది విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తే అసెంబ్లీ ఎలక్షన్ 2024 మహారాష్ట్ర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మొత్తం 288 ఉన్నాయి. ఈ 288లో 25 ఎస్టీ కాన్స్టిట్యున్సీలు, 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. జనరల్ 234. సో 234లో మెజారిటీ ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు అనే దాని మీద నడుస్తుంది. టోటల్ ఓటర్స్ వచ్చేసి 9,63,00,000 ఉన్నారు. పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి మొత్తం 1,186 పోలింగ్ స్టేషన్స్. దీంట్లో పురుష ఓటర్స్, మేల్ ఓటర్స్ వచ్చేసి 4,97,00,000 ఉన్నారు. ఫిమేల్ ఓటర్స్ వచ్చేసి 4,66,00,000 ఉన్నారు. యంగ్ ఓటర్స్ అంటే యువత 20 నుంచి 29 వయసు మధ్య ఉన్నటువంటి వాళ్ళు 1,85,00,000 మంది ఉన్నారు. ఫస్ట్ టైం ఓటర్స్, మొట్టమొదటిసారిగా ఓటు హక్కుని పొందినటువంటి వాళ్ళు 18 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు 20,93,000 ఉన్నారు. వీళ్ళే చాలా కీలకం. యూత్ని ఎవరు అట్రాక్ట్ చేస్తే వాళ్ళదే విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యువత చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. దాదాపు 2 కోట్ల పైచిలుకు ఉన్నారు. యంగ్ ఓటర్స్ అలాగే కొత్త ఓటర్స్ 2 కలిపితే కనుక. సో యంగ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు? రాహుల్ గాంధీనా, లేదంటే నరేంద్ర మోడీ గారు, ఫడ్నవీస్ వీళ్ళున్నారు, షిండే ఆల్రెడీ అక్కడ ఉన్నారు సీఎంగా. సో వాళ్ళు అట్రాక్ట్ చేస్తారా అనేది గెలుపు ఓటముల మీద ఆధారపడి ఉంది. సో బీజేపీ, శివసేన, షిండే, ఎన్సీపీ, అజిత్ పవార్ పార్టీలతో మహాయుతి కూటమి అంటున్నారు దీన్ని మహారాష్ట్రలో. సో మహాయుతి కూటమి బీజేపీ, శివసేన, షిండే గ్రూపు, ఎన్సీపీ, అజిత్ పవార్ గ్రూపు కలిసి మహాయుతి కూటమి ఏర్పడ్డాయి. ఇక కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ థాక్రే గ్రూపు, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీలతో మహావికాస్, అదేమో మహాయుతి కూటమి, ఇదేమో మహావికాస్ కూటమి. ఈ 2 కూటములు బాగా పోటాపోటీగా ఉన్నాయి. మహాయుతి, మహావికాస్ అనేది 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఉద్ధవ్ థాక్రే వెళ్ళిపోయారు. ఉద్ధవ్ థాక్రే చీల్చేశాడు. దాంతో చీలిపోయి శివసేన, ఎన్సీపీలతో చీల్చి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టింది బీజేపీ. సో అక్కడ అజిత్ పవార్, ఎన్సీపీ, బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే అక్కడ సీఎం అయ్యారు. వాస్తవంగా ఫస్ట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరిచింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో బీజేపీ ఏక్నాథ్ షిండేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కరెక్ట్గా అదే మహారాష్ట్ర ప్రజల్లో బీజేపీకి ఉన్నటువంటి వ్యతిరేకత అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అభిప్రాయం ఎక్కువగా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. శివసేన, ఎన్సీపీలను చీల్చిన బీజేపీ పైన మరాఠా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది అని చెప్పి తెలుస్తోంది గ్రౌండ్ లెవెల్లో. సో మరాఠా రిజర్వేషన్ల విషయంలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం పైన అసంతృప్తి ఉంది. సో అక్కడ మరాఠా వాళ్ళు గెలుపోవటంలో తారుమారు చేసి అభ్యర్థుల్లో జాతకాలని తారుమారు చేసేటువంటి పరిస్థితి. అక్కడ మరాఠా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేటువంటి విషయంలో సంతృప్తి చెందించలేకపోయారు వాళ్ళని ఇప్పుడున్నటువంటి సీఎం షిండే. దాని ప్రభావం
మహాయుతి కూటమి మీద పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇక సీట్స్ కంటెస్టెడ్, ఏ పార్టీ ఎన్ని సీట్లు కంటెస్ట్ చేస్తుంది? మహాయుతి కూటమి ఇది, మహా వికాస్ కూటమి ఇది. టోటల్ అసెంబ్లీ సీట్స్ 288 అయితే మహాయుతి కూటమిలో బీజేపీ హైయెస్ట్ 148 చోట్ల పోటీ చేస్తుంది. శివసేన 85 చోట్ల పోటీ చేస్తుంది. శివసేన ఇది షిండే. ఎన్సిపి 54, అజిత్ పవార్. ఇది మహాయుతి కూటమి 54 చోట్ల పోటీ చేస్తుంది ఎన్సిపి. ఇక కాంగ్రెస్ పార్టీ 101 చోట్ల పోటీ చేస్తూ ఉంది. శివసేన ఉద్ధవ్ థాకరేది 92 చోట్ల పోటీ చేస్తుంది. ఎన్సిపి శరద్ పవార్ 87 చోట్ల పోటీ చేస్తుంది. కాబట్టి మహావికాస్ కూటమి ఒకవేళ అధికారంలో వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కష్టం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీఎం కావడం అనేది ఇక్కడ కనిపించదు. ఎందుకంటే 101 చోట్ల మాత్రమే పోటీ చేస్తున్నారు. ఒకవేళ మహావికాస్ కూటమి కనుక అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇక్కడ యూబీటీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఉద్ధవ్ థాకరే పార్టీకి సంబంధించినటువంటి ఉద్ధవ్ థాకరే సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి కాంగ్రెస్ అధికార పీఠం అధిరోహించే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు, వన్ సైడ్ జరిగినప్పటికీ కూడా. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 4140 మంది పోటీ చేస్తున్నారు. ఇక అసెంబ్లీ పోల్స్ ఇన్ మహారాష్ట్ర, మనం గత ఎన్నికల హిస్టరీ తీసుకుంటే కనుక ఇక్కడ చూస్తే 2014 సీట్లు, 2014 ఓట్ షేరు, 2019 సీట్లు, 2019 ఓట్ షేరు. సో 2014 మనం చూస్తే కనుక బీజేపీ 122 చోట్ల గెలుచుకుంది. శివసేన 63 చోట్ల గెలుచుకుంది. ఎన్సిపి 41, కాంగ్రెస్ 42, అదర్స్ 20. సో అప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ హవా, బీజేపీ హవా బాగా కొనసాగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా అప్పుడు ఒక వేవ్ సృష్టించారు. ఆ ఎన్నికల్లో అక్కడ 122 చోట్ల గెలుచుకుంది. 27.8% ఓట్ షేరు వచ్చింది బీజేపీకి. శివసేనకి 19.4%. అప్పుడు శివసేన బీజేపీ 2 అలయన్స్లో ఉంది కాబట్టి అప్రతిహతమైనటువంటి గెలుపులు సాధించుకుంది. ఇక ఎన్సిపి కాంగ్రెస్ వాళ్ళు కూటమిగా ఉన్నారు. ఎన్సిపికి అప్పుడు 17.2%, కాంగ్రెస్కి 18% వచ్చింది. సో అదర్స్ 20. ఇది 2014 హిస్టరీ. ఇక 2019 తీసుకుంటే కనుక 2019లో అప్పుడు కూడా బీజేపీ శివసేన అలయన్స్ 105 బీజేపీకి ఉన్నాయి, 25.8% వచ్చింది. 2014 కంటే కూడా ఓట్ షేర్ తగ్గింది 2%. ఇది శివసేన తోటి పొత్తుతోటి వెళ్ళినప్పుడు. గత 2 ఎలక్షన్స్లో శివసేన బీజేపీ పొత్తుతోటే వెళ్ళాయి. పొత్తుతోటి వెళ్ళినప్పుడు పర్సెంటేజ్. ఇప్పుడు పొత్తు లేదు. శివసేన 2 గ్రూపుగా విడిపోయింది కాబట్టి ఉద్ధవ్ థాకరే వైపు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మొక్కుతారా, లేదంటే అక్కడ షిండే వైపు మొక్కుతారా అనేది చూడాలి. ఇక 56 గెలుచుకుంది శివసేన అప్పుడు 2019లో 16.4%. సో శివసేనకు కూడా తగ్గింది గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో. అదే ఎన్సీపీకి వచ్చేసి 54 2019లో గెలిచింది. ఓట్ షేరు 16, 1% తగ్గింది లాస్ట్ ఎలక్షన్లో కూడా ఎన్సీపీకి. ఇక కాంగ్రెస్కి వచ్చేసి 44 సీట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో, 15.9%. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా పర్సంటేజ్ తగ్గింది. సో టోటల్గా 29 అదర్స్ పోటీ చేశారు. ఇది గత 2 ఎలక్షన్స్ యొక్క హిస్టరీ. ఇప్పుడు 2000 హౌ పార్టీస్ ఫెయిల్డ్ ఇన్ మహారాష్ట్ర అంటే 2019 ఎన్నికల్లో మొత్తం మహారాష్ట్రని మనం 6 విభాగాలుగా తీసుకోవచ్చు. ఈ 6 ప్రాంతాలుగా తీసుకొని 6 ప్రాంతాల్లో డిఫరెంట్ ఈక్వేషన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం 2019 తీసుకుంటే కనుక అప్పుడు శివసేన బీజేపీ కలిసి పోటీ చేసింది. పశ్చిమ మహారాష్ట్ర 70 సీట్స్ ఉన్నాయి. పశ్చిమ మహారాష్ట్రలో 20 బీజేపీ గెలుచుకుంది, శివసేన 5, కాంగ్రెస్ 12, ఎన్సీపీ 27. సో ఎక్కువగా ఎన్సీపీ ఆడ బలంగా ఉంది. సో ఈసారి ఏంటనేది చూడాలి. పశ్చిమ మహారాష్ట్రలో ఎక్కువగా ఎన్సీపీ బలంగా ఉంది, బట్ ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఈసారి అలా ఉండకపోవచ్చు. విదర్భ అంటే మన తెలంగాణ బోర్డర్లో 29 బీజేపీ గెలుచుకుంది, శివసేన 4, కాంగ్రెస్ 15, ఎన్సీపీ 6, అదర్స్ 8. ఇక మరత్వాడ 16 బీజేపీ గెలుచుకుంది, శివసేన 12, కాంగ్రెస్ 8, ఎన్సీపీ 8, 2 అదర్స్. తానే ప్లస్ కొంకణ్ 11, మొత్తం 39లో 11 గెలుచుకుంది బీజేపీ గత ఎన్నికల్లో, శివసేన 15, 5 ఎన్సీపీ గెలుచుకుంది, కాంగ్రెస్ ఇక్కడ లేదు అసలు కొంకణ్లో లాస్ట్ ఎలక్షన్లో, అదర్స్ 8. ముంబై అంటే
మొత్తం 36 ఉంటే ముంబైలో 16 బీజేపీ గెలుచుకుంది, బలంగా ఉంది. శివసేన బలంగా ఉంది. సో కాంగ్రెస్ కేవలం 4 వచ్చాయి. ఎన్సీపీ చాలా బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో కూడా ఒకటే వచ్చింది, ఇద్దరు అదర్లో ఒకటి. ఇక ఖందేశ్ అండ్ నార్త్ మహారాష్ట్ర 13 బీజేపీ, నార్త్ మహారాష్ట్రని గుజరాత్ బోర్డరు. సో ఇక్కడ శివసేన 6, కాంగ్రెస్ 5, ఎన్సీపీ 5, ఇలా. అంటే మొత్తం టోటల్గా 105 బీజేపీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో శివసేన 56 గెలుచుకుంది. సో మొత్తం కలిపి 161 తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ శివసేన కలిసి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. ఇక కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54, అదర్స్ 29. సో ఇది సిట్యుయేషను. సో ఇక మనం చూస్తే కనుక ఇప్పుడు బీజేపీ డామినేట్ ఇన్ 4 of 6 మహారాష్ట్ర రీజన్. అంటే 6 రీజన్లో బీజేపీ 4 చోట్ల గత ఎన్నికల్లో హవా కొనసాగించింది. కానీ ఈసారి పరిస్థితి డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదంతా కూడా బీజేపీ 4 రీజన్లో స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక లేటెస్ట్ 2024లో ఏం జరగబోతుంది అనేది సర్వే. మహారాష్ట్ర కా సబ్సే సటిక్ సర్వే మహారాష్ట్ర సటిక్ సర్వేలో దాంట్లో ఎన్డీఏ అంటే మహాయుతి కూటమి, ఎన్డీఏకి 166 నుంచి 172 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అలాగే అఘాడీ కూటమి అంటే ఇప్పుడుండే అఘాడీ కూటమి 90 నుంచి 96, అంటే మహావికాస్ అంటే కాంగ్రెస్ పార్టీతో కూడింది, 90 నుంచి 96 వచ్చే అవకాశం ఉందన్నారు. అన్య అంటే ఇతరులు 10 నుంచి 20 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇది సటిక్ సర్వే. ఇక మరొక సర్వే చూస్తే కనుక దీని ప్రకారం ఎవరు వస్తారు ఇక్కడ? నరేంద్ర మోడీ అండ్ అలయన్స్, ఎన్డీఏ అంటే మహాయుతి కూటమి అవకాశం అధికారంలోకి వస్తుంది. ఇక్కడ మహారాష్ట్ర ఇంకోటి సర్వే చేసింది, ఎలక్ట్రల్ ఎడ్జ్ అనేటువంటి సర్వేలో క్లియర్గా ఏం చెప్పిందంటే, పీపుల్ సర్వేలో కాంగ్రెస్ 79, అలాగే శివసేన ఉద్ధవ్ థాక్రే 62, తర్వాత ఎన్సీపీ శరద్ పవార్ 52. అంటే ఇది ఇక్కడ మహావికాస్ కూటమి అంటే కాంగ్రెస్ కూటమి. ఇది ఎంత వచ్చింది మొత్తం చూస్తే కనుక 11, 11, 1, 13, 6, 12, 12, 1, 7, 193 వస్తాయి అని చెప్పించారు. ఇది మహావికాస్ కూటమి అంటే కాంగ్రెస్. ఈ మూడిటికి ఇది ఒక కూటమి కదా. సో ఇక్కడ ఉద్ధవ్ థాక్రే కూటమి, శరద్ పవార్ కూటమి, ఈ మూడు కలిపి ఒక కూటమి. ఇక్కడ 193 తోటి వన్ సైడ్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి అంచనా వేసింది ఈ సర్వే, ఎలక్ట్రల్ ఎడ్జ్ అనేది. ఇక బీజేపీ ఇక్కడ చూడండి, బీజేపీ ఇది, అలాగే ఇక్కడ శివసేన షిండేది, ఎన్సీపీ అజిత్ పవార్, ఈ మూడు కలిపి ఎంత వస్తుంది? 7, 8, 1, 15, 3, 4, 75 స్థానాలకు పరిమితం అవుతుందని అన్నారు ఈ మూడు కలిపి. సో ఇది అదర్స్ 10. సో ఈ అదర్స్ కలిసినా కానీ ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదని చెప్పేసి ఎలక్ట్రల్ ఎడ్జి తాజా సర్వే 2024 ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్స్లో మహా వికాస్ కూటమి 193 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి తాజా సర్వే చెప్తూ ఉంది. ఇక ఓట్ షేర్ కూడా ఇచ్చారు. ఓట్ షేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఓట్ షేరు కాంగ్రెస్ 24 ఇచ్చాడు, ప్లస్ ఎన్సీపీ 3%, ఎస్హెచ్ఎస్ సో ఎస్ఎస్యుబి ఎక్కడ ఎస్ఎస్యుబి 20% ఇచ్చాడు, ప్లస్ ఎన్సీపీ ఎస్పీ 12% ఇది ఇచ్చాడు. దీంట్లో ఎంతంటే 2, 4, 1, 3, 2, 5 అంటే సో ఇక్కడ 20, 44, 54, 56% మహావికాస్ కూటమికి వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు, 56%. అదే నీకు బీజేపీకి వచ్చేసి బీజేపీకి 23, ప్లస్ ఎస్హెచ్ 10% ఉద్ధవ్ థాక్రే దానికి, ఉద్ధవ్ థాక్రే సారీ ఇది షిండే దానికి. ఇక ఎన్సీపీ
ఎన్సీపీకి వచ్చేసి 3%. అంటే 36%, 36%కి పరిమితం అవుతుందని చెప్పి ఇచ్చారు. ఏది యుతి కూటమి అంటే మోడీ కూటమి, ఇది మోడీ కూటమి 36%, ఇది 56. చాలా హైయెస్ట్ ఇచ్చారు. ఇది వన్ సైడ్ అయితే ఉంది. మరి ఇంత వన్ సైడ్ ఉంటే కనుక నరేంద్ర మోడీ చాలా జాగ్రత్త పడాలి. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ఇది కనుక నిజమైతే కనుక నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వచ్చే ఏడాది దిగిపోయే అవకాశం ఉందని చెప్పి బీజేపీలో అంతర్గతంగా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ పార్లమెంటరీ రాజ్యాంగం ప్రకారం, బీజేపీ పార్లమెంటరీ రాజ్యాంగం ప్రకారం సంస్థాగతంగా ఏజ్ ప్రకారం ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాల్సి వస్తుంది. సో మహారాష్ట్రలో కనుక వన్ సైడ్ ఎలక్షన్ కనుక మహావికాస్ కూటమి ఏర్పాటుకు ఉంటే కనుక ఖచ్చితంగా బీజేపీలో మార్పులు ఉండే అవకాశం ఉందని చర్చ ఉధృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడు యుతి కూటమి అంటే బీజేపీతో కలిసినటువంటి కూటమి కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నరేంద్ర మోడీ మరింత స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకే ప్రతి అంశాన్ని నరేంద్ర మోడీ గారు చాలా జాగ్రత్తగా మహారాష్ట్రలో అప్లై చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ 16, 17 తారీఖుల్లో మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం కూడా చేయబోతున్నారు ఎన్డీఏ కూటమి తరఫు నుంచి. సో అందుకు ప్రతి అస్త్రాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు. గతంలో వారణాసిలో కూడా అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ప్రచారం చేయించుకున్నారు 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వాళ్ళిద్దరిని వెళ్ళి ప్రచారం చేయబోని ఆదేశాలు వచ్చినాయి ఢిల్లీ నుంచి. దాంతో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయడానికి వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు. ఈ పరిణామం గమనిస్తే ఏ చిన్న అవకాశాన్ని కూడా నరేంద్ర మోడీ గారు బీజేపీ అధిష్టానం కానీ వదిలిపెట్టకుండా మహారాష్ట్ర మీద ఫైట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ సర్వేలు, ఒక సర్వేనేమో వన్ సైడ్ మహావికాస్ కూటమికి ఇచ్చింది, మరొక సర్వేనేమో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లు సంపాదిస్తుంది యుతి కూటమి అనేటువంటి సర్వే కూడా వచ్చింది. కాబట్టి ప్రీపోల్ సర్వేలు భిన్నంగా ఉన్నాయి. 2 సర్వేలు తీసుకుంటే 2 సర్వేలు భిన్నంగా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరి మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది మీరు కూడా అంచనా వేసే ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.